ఇక నేను జైల్లో ఉండలేను. 4 గోడల మధ్య ఊపిరాడడం లేదు. జైలు కంపుతో ప్రాణాలు పోతున్నాయి. జైల్లో రోజులు గడుస్తున్నా సూర్యకాంతిని చూడలేదు. తన బట్టల నుంచి దుర్వాసన వస్తుంది. చేతుల్లో ఫంగస్ పెరిగిపోయింది. ఇలాంటి బతుకు ఇక ఒక్క నిమిషం కూడా బ్రతకలేను. నాకు చుక్క విషమిచ్చి చంపేయండి. ఇది కటకటాల వెనుకున్న ఓ స్టార్ నటుడి ఆవేదన. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఓ కన్నడ నటుడు దర్శన్ కన్నీటి వ్యాధ. కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు. బెంగళూరు పరస్పర అగ్రహార జైల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, తాను ఇక బ్రతకలేనని, తనకు విషమిచ్చి చంపేయాలని న్యాయమూర్తిని నటుడు దర్శన్ చేతులెత్తి వేడుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరస్పర అగ్రహారం జైల్లో తన జైలు జీవితం గడుపుతున్నాడు. విచారణలో భాగంగా మంగళవారం 64వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఎదుట దర్శన్ను జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో మాట్లాడుతూ దర్శన్ తన గోడును వెళ్లబోసుకున్నారు. జైల్లో తన పరిస్థితి గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని, దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. చాలా రోజులుగా తాను కనీసం సూర్యరశ్మిని కూడా చూడలేదని, దీంతో ఫంగస్ భయపెడుతోందన్నారు. ఇక తన ఒంటిపైనున్న బట్టల నుంచి కూడా దుర్వాసన వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇక బ్రతకలేనని, దయచేసి తనకు కనీసం విషమిస్తే చచ్చిపోతానని దర్శన్ తీవ్ర మనోవేదనను న్యాయమూర్తి ముందు వ్యక్తపరిచాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే నటుడు దర్శన్ మాటలకు న్యాయమూర్తి సమాధానమిస్తూ ఇలాంటివేవీ చేయడం కుదరదని, సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాగా గతంలో కర్ణాటక హైకోర్టు దర్శన్కు బెయిల్ మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దర్శన్ బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ బెయిల్ని రద్దు చేసి దర్శన్ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా చట్టం ముందు అందరూ సమానమేనని, కస్టడీలో దర్శన్కు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్శన్ చేసిన ఫిర్యాదులు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ కేసులో 13, 14వ నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను న్యాయస్థానం విచారించింది. నిందితులపై అభియోగాల నమోదును సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. తనను బళ్ళారి జైలుకి తరలించవద్దని, తనకు బెడ్, పరుపు వంటి సౌకర్యాలు కావాలని దర్శన్ కోర్టును అభ్యర్థించాడు. అయితే తన ప్రియురాలైన పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే యువకుడు అసభ్య మెసేజ్లు పంపిస్తున్నాడన్న కోపంతో దర్శన్ కొందరి సాయంతో అతడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపేశారని, కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొంతకాలం జైల్లో ఉన్న దర్శన్ అనారోగ్య కారణాలు చూపించి మధ్యంతర బెయిల్పై బయటకొచ్చాడు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం మంజూరు చేసింది. దీంతో దర్శన్, పవిత్ర కొంతకాలంగా బయటే ఉన్నారు. కర్ణాటక హైకోర్టు వారిద్దరికీ బెయిల్ ఇవ్వడాన్ని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కర్ణాటక హైకోర్టు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంటూ బెయిల్ని రద్దు చేసింది. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొంటూ వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. జైల్లో దర్శన్కు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించింది. నిందితులకు జైల్లో లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జైలు సూపరింటెండెంట్ని హెచ్చరించింది. దీంతో దర్శన్, పవిత్ర గౌడలను ఆగస్టు 14న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.